ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే దళిత బంధు ప్లేస్లో అంబేద్కర్ అభయహస్తం స్కీమ్లు అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఇందుకు కార్యాచరణ కూడా ప్రారంభించింది. ఈ పథకం కింద దళితులకు 12 లక్షలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో స్కీమ్ అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు చేస్తుంది. అంబేద్కర్ అభయహస్తంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. గైడ్ లైన్స్ ఖరారు, బడ్జెట్ కేటాయింపుపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఆయా రంగాల మేధావులతో అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకున్నది. దళిత బంధు గైడ్ లైన్స్ ను మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనర్హులకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేశారనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనుచరులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలు దళిత బంధు ఇప్పించుకున్నారనే విమర్శలు వచ్చాయి. రాజకీయ పదవుల్లో ఉన్నవారికి కూడా బీఆర్ఎస్ సర్కార్ దళిత బంధు ఇచ్చింది. చివరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ స్కీమ్ తో లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వం స్కీమ్ అమలు, లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ వంటి అన్ని బాధ్యతలు కలెక్టరేట్ కి అప్పగించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించింది. లబ్ధిదారుల ఎంపికలో వీరిని కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం, నిధుల కొరత నేపథ్యంలో ఆర్థిక సాయం దశలవారీగా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో 10 లక్షలిస్తే అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యేల వైఖరిపై బహిరంగంగానే ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, అవినీతి మళ్లీ రిపీట్ కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్ దళిత బంధు కింద 38,000 మందికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం నుంచే 25,000 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఈ స్కీమ్ అమలు అప్పటి సర్కార్ ఖజానాకు పెద్ద ఇబ్బందిగా మారింది. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం, ఒకే వర్గానికి 10 లక్షల ఆర్థిక సాయం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు కూడా లబ్ధి పొందడంతో రాష్ట్రంలో 60% పైగా ఉన్న బీసీ వర్గాలు వ్యతిరేకించాయి. తర్వాత బీసీ బంధు స్కీమ్ ప్రవేశపెట్టి కేవలం 1,00,000 సాయం చేయడం మరింత వివాదాస్పదమైంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అలాంటి తప్పులు జరగకుండా, ఇతర వర్గాల నుంచి విమర్శలు రాకుండా అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వ్యక్తుల వయసు, ఆదాయం, ఆస్తి, ఇతర విషయాలు పరిగణలోకి తీసుకుని నిష్పక్షపాతంగా ఎంపిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.